హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. నేను పోస్ట్ చేసినటువంటి వీడియోస్లో ఫాలిక్యులర్ స్టడీస్ కింద కామెంట్ సెక్షన్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిలో కొన్ని క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్, ఎగ్ రప్చర్ అనేది చాలా కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ప్రాసెస్ కూడా. అది ఫీమేల్ ఫర్టిలిటీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. Every woman is unique, every body composition is unique, every woman's menstrual cycle length is different. కాబట్టి ఒకరిలో రప్చర్ అయిన టైంలో ఇంకొకరికి రప్చర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సైకిల్ లెంత్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఈరోజు సెషన్లో తీసుకుంటే, ఎగ్ రప్చర్ అయితే మేము కన్సీవ్ అయినట్లేనా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో ఇదైతే అస్సలు గ్యారంటీ లేదండి. ఎగ్ రప్చర్ అయినంత మాత్రాన మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా రైట్ ప్లేస్లో ఉన్నాయి అని చెప్పేదానికి లేదు. బికాస్ కన్సెప్షన్ అనేది క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ మీద, క్వాంటిటీ ఆఫ్ ద స్పర్మ్ మీద, అలాగే మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ మీద కూడా డిపెండ్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే మీకున్నటువంటి ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్లో ఉన్నాయా, కంప్లీట్గా ఓపెన్ అయి ఉన్నాయా అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. అండ్ ఎండోమెట్రీ అంటే యూట్రస్ లోపల ఉన్నటువంటి పొరల మీద కూడా ప్రెగ్నెన్సీ అనేది ఆధారపడుతుంది. అండ్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, మీకు అదర్ మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, డయాబెటీస్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద ఆధారపడుతుంది. సో ఎగ్ రప్చర్ అయ్యింది అంటే మీరు కన్సీవ్ అయినట్లు కాదు. సో ఇక సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే, మేము స్కాన్కి వెళ్ళినప్పుడు పీఓడిలో ఫ్రీ ఫ్లూయిడ్ అని చెప్పారు డాక్టర్. ఫ్రీ ఫ్లూయిడ్ ఉంటే ఎగ్ రప్చర్ అయినట్లేనా? ఒకవేళ ఎగ్ రప్చర్ అయితే అది ఎంత సమయం ముందు రప్చర్ అయింది అని అడుగుతున్నారు. సో పీఓడిలో అంటే పౌచ్ ఆఫ్ డక్లెస్లో స్కాన్లో కనుక ఫ్లూయిడ్ చూసినట్లయితే అది ఒక రఫ్ ఇండికేషన్ ఆఫ్ ఎగ్ రప్చర్. యూజువల్గా ఎగ్ రప్చర్ అవ్వేదానికి ముందు అంటే మనం ఫ్లూయిడ్ చూసామంటే దానికి ముందు ఒక 12 to 24 hours ముందు మోస్ట్లీ ఎగ్ రప్చర్ అయ్యొచ్చు. ఆ ఎగ్ రప్చర్ అయినప్పుడు మనకి ఒక సీరస్ ఫ్లూయిడ్ లాంటిది పెరిటోనియల్ క్యావిటీలో అక్కడి నుంచి పీఓడిలోకి ట్రికల్ అవుతూ ఉంటుంది. ఇక థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే, ఎగ్ రప్చర్ అయినాక మేము ఎన్ని గంటల తర్వాత ఇంటర్కోర్స్లో పాల్గొనాలి అనేది. సో ఎగ్ రప్చర్ అయిన తర్వాత యూజువల్లీ 12 to 24 hours కనుక మీరు ఇంటర్కోర్స్లో పాల్గొంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దేర్ బై కన్సెప్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఎగ్ అనేది లెస్ దాన్ 24 hours మాత్రమే వయబుల్గా ఉంటుంది, అంటే జీవిస్తుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓవ్యులేషన్ తర్వాత మీరు కనుక ఇంటర్కోర్స్లో పాల్గొంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్ రప్చర్ అయిందని మాకు ఎలా తెలుస్తుంది? సపోజ్ మేము హాస్పిటల్కి వెళ్ళలేకపోయాము, న్యాచురల్ సైకిల్ని మేము ఫాలో అవుతున్నాము, మాకు ఎలా తెలుస్తుంది? ఇంట్లో ఉండి కూడా మేము ఎలా తెలుసుకోగలుగుతాము అని అడుగుతున్నారు. సో దీనికి ఏంటంటే అండి, అయితే నేను చెప్పబోయే సైన్స్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాయని చెప్పను, కానీ కొంతమందిలో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ఓవ్యులేషన్ టైంలో అనేటువంటిది వాళ్ళకి మైల్డ్గా లోవర్ అబ్డామినల్ పెయిన్ రావచ్చు, బ్లోటింగ్ సెన్సేషన్ లాగా, అంటే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ అనేది, స్టిక్కీ వైట్ డిశ్చార్జ్ అనేది కూడా గమనించుకుంటూ ఉంటారు. అండ్ కొంతమందికి స్పాటింగ్ అంటే మేబీ 1 or 2 drops కొంచెం బ్లీడింగ్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంటుంది. ఇంకొంతమందికి బాడీ టెంపరేచర్లో కొంచెం రైస్ ఉంటుంది, అంటే ఒక 0.5 degrees మీ బాడీ టెంపరేచర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా రఫ్ ఇండికేషన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ జరిగింది అని తెలుసుకోవచ్చు. అదే మీరు హాస్పిటల్ గల్గా వెళ్ళారనుకోండి, మీకు LH కిట్స్ అని దొరుకుతాయి, అంటే ఓవ్యులేషన్ డిటెక్షన్ కిట్స్ దొరుకుతాయి. దాని ద్వారా మీకు డాక్టర్స్ మీకు ఓవ్యులేట్ అయ్యారా లేదా అనేది చెప్పగలుగుతారు. అండ్ అల్ట్రాసోనోగ్రఫీ తీస్తే దానిలో మనము కొన్ని సైన్స్ని బట్టి ఎగ్ రప్చర్ అయింది అని తెలుసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ క్వశ్చన్కి వస్తే, మనకి ఏ సైజుకి వచ్చినప్పుడు ఎగ్ రప్చర్ అవుతుంది, మేము ఏ డేట్స్లో స్కానింగ్కి వెళ్ళాలి అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ సైకిల్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కన్సర్న్ డాక్టర్స్ మీకు ఫలానా డేట్స్లో వచ్చి ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకోండి అని చెప్తుంటారు. ఒక్కొక్కసారి దీనికి పేషెంట్స్ చాలా విసుక్కుంటుంటారు. ఏ సైకిల్లో 9th డే వెళ్ళాము, 11th డే వెళ్ళాము, 13th డే వెళ్ళాము, 15th డే వెళ్ళాము అంటూ ఎన్నిసార్లు స్కానింగ్స్కి వెళ్తారు అంటూ ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు అని కంప్లైంట్ చేస్తుంటారు. ఇది ప్యూర్లీ మీ సైకిల్ లెంత్ మీద ఆధారపడుతుందండి. బికాస్
ఎవ్రీబడి విల్ నాట్ ఓవ్యులేట్ అట్ ద సేమ్ టైం. అదేదో పిన్ పాయింటెడ్గా మీరు ఫలానా రోజే మీకు ఓవ్యులేషన్ జరుగుతుంది అని చెప్పేదానికి లేదు. సపోజ్ మీకు సైకిల్స్ లెంత్ రెగ్యులర్గా ఉందనుకోండి, అంటే 28 to 32 రేంజ్లోనే మీరు పీరియడ్స్ వస్తున్నాయి అంటే మీరు గమనించుకున్నట్లయితే కానీ లేదా స్కాన్లో గమనించినట్లయితే కానీ డే 7 to డే 8 మధ్యలో మీకు ఒక డామినెంట్ ఫాలికల్స్ వస్తుంటాయి. వాటి సైజ్ వచ్చేసి యూజువల్గా 7 to 8 mm అలా ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ అంటే 8th to 12th డే మధ్యలో ఒక 2 to 3 mm రోజు ఎగ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు డే 12కి వచ్చేసరికి మ్యాక్సిమం మీకు ఒక 20 mm ఆర్ 22 mm అలా సైజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ టైంలోనే యూజువల్గా ఎగ్ రప్చర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైతే ఎగ్ ఫాలికల్ అనేది డామినెంట్ ఫాలికల్ అనేది 18 mm to 22 mm మధ్యలో ఉన్నప్పుడు రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదే టైంలో మీ ఎండోమెట్రియం కూడా థిక్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది 10 to 16 mm సైజులో ఉంటుంది. ఇవి ఇండికేషన్స్, అంటే ఆ టైంలో మీరు ఓవ్యులేట్ అయ్యారు అని ఒక ఇండికేషన్గా మనం తీసుకోవచ్చు. సో ఈ ఓవ్యులేషన్ అనేదాన్ని మనము రఫ్గా ఎలా తెలుసుకోవాలి అంటే మేము మాకు ఒక టైం పీరియడ్లో మేము ఎప్పుడు ఓవ్యులేట్ అవుతాము అనేది తెలుసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సైకిల్. అంటే మనకు ఒక 14 days రూల్ ఉందండి. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ టిల్ టు ద స్టార్ట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ పీరియడ్స్. ఓవ్యులేషన్ నుంచి మీ నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక 14 days గ్యాప్ ఉంటుంది యూజువల్గా. సపోజ్ మీరు 40 days సైకిల్లో ఉన్నారనుకోండి, మీకు ఓవ్యులేషన్ ఎప్పుడు జరిగింది అంటే దానికి ఒక 14 days ముందు జరిగింది అని మనం రఫ్గా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంటే మీరు 26th డేలో ఆర్ 25th డేలో ఓవ్యులేట్ అయి ఉండొచ్చు. సో ఈ 14 days రూల్ని తీసుకొని మీరు మీకున్నటువంటి ఒక ఫర్టైల్ పీరియడ్ని మీరు అసెస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ దీనిలో మరి నెక్స్ట్ వీడియోలో గమనిద్దాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరి.